కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీ చూద్దామండి. డే 1 క్లాస్ కాబట్టి మనకి అకౌంటింగ్ స్టార్టింగ్ క్లాసెస్లో కూడా టెర్మినాలజీ చూసాం కదా. అట్లానే జిఎస్టీ అంటే ఆల్రెడీ చూసాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీఐఎన్ అంటేనేమో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ జిఎస్టీఐఎన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎవరికి ఇస్తారు అంటే రిజిస్టర్డ్ డీలర్స్కి ఇస్తారు. ఎవరైతే జిఎస్టీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుని బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఇస్తారు. దాన్ని జిఎస్టీ ఐఎన్ అంటే జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని పిలుస్తారు. ఓకే అండి. అయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ లేకుండా బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్స్ అని పిలుస్తారు. మీలో ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కూడా బిజినెస్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఓకే అండి. ఇక్కడ ఇంకొకటి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి? బిజినెసెస్ చేసుకోవాలి. ఓకే అండి. వీళ్ళు బిజినెసెస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే పీపుల్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేసే రైట్ ఉంటుంది. ఓకే. జిఎస్టీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ లేకుండా కూడా కొందరు కస్టమర్స్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. మేము గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాలి కాబట్టి ఇంత మేము మీ దగ్గర నుంచి జిఎస్టీ ఛార్జ్ చేస్తున్నాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే మోసగాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మీ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీకు బిల్ ఇవ్వాలి. అంటే ఏ టైప్ ఆఫ్ బిల్ ఇవ్వాలి అనేది ఫర్దర్గా చూస్తాం. ఆ బిల్ మీద వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండాలి, అన్ని కూడా సిస్టమేటిక్గా ఉండాలి. ఓకే. ఇక్కడ ఈ ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఎవరు తీసుకోవాలి? బిజినెసెస్ వాళ్ళు తీసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటారో ఆ బిజినెసెస్ని రిజిస్టర్డ్ డీలర్ అని పిలుస్తాం. ఓకే. డీలర్ అంటే వేరే మీనింగ్ ఏం లేదు, ఆ బిజినెస్ని డీలర్ అని పిలుస్తాం అంతే. ఓకే. నెక్స్ట్ ఇంట్రాస్టేట్ అంటే జాగ్రత్తగా వినండి. ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్. ఓకే. ఇప్పుడు ఏపీ ఉంది, ఇది మొత్తం కూడా ఏపీలో పార్ట్ కదా. ఏపీలో ఒక సిటీ నుంచి అదే సిటీలో కానీ, ఒక డిస్టిక్ నుంచి అదే డిస్టిక్లో కానీ, ఓకే అండి, అదే ఆ యొక్క స్టేట్ బార్డర్ దాటకుండా అదే స్టేట్లో మీరు సేల్ చేసినా, పర్చేజ్ చేసినా, లేదంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా, అంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేయడం, అది విత్ ఇన్ ది స్టేట్ జరిగే ట్రాన్సాక్షన్స్ని ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఇంట్రాస్టేట్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంట్రాస్టేట్ కేసులో జిఎస్టీలని ఒక రకంగా రాస్తాము, ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్. ఓకే అండి. ఇంటర్ స్టేట్ కేసులో ఇంకొక రకంగా ఉంటుంది. ఇంట్రా అంటేనేమో విత్ ఇన్. ఓకే అండి. విత్ ఇన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్ అంటేనేమో స్టేట్ దాటిపోవడం. ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి అమ్మడం, ఏపీ నుంచి మహారాష్ట్రకి అమ్మడం, మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి అమ్మడం, ఏదైనా కూడా స్టేట్ దాటడం. ఓకే. స్టేట్ దాటి వేరే స్టేట్ల వాళ్ళకి అమ్ముతున్నాం అంటే ఇక్కడ అమ్మడం అంటే అమ్మడమే కాదు, అమ్మినా కొన్నా, పర్చేజెస్ జరిగినా, సేల్ జరిగినా, లేదంటే సర్వీసెస్ తీసుకున్నా, సర్వీసెస్ ఇస్తున్నా, ఇక్కడ స్టేట్ దాటి వేరే స్టేట్ల వాళ్ళతోటి మనం ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే వాటిని ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తాం. ఓకే. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇన్వాయిస్ వాల్యూ అంటే ఏమిటి, ట్యాక్సిబుల్ వాల్యూ అంటే ఏమిటి అనేది ప్రస్తుతానికి సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి డీటెయిల్గా ఒక 2 క్లాసెస్ తర్వాత వస్తుంది. ఓకే అండి. ఇన్వాయిస్ వాల్యూ అని మీకు కనిపించగానే మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇన్వాయిస్ వాల్యూలో జిఎస్టీ కలిసి ఉంటుంది, ఇన్క్లూడ్ అయి ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. అంటే ఇంకొక మీనింగ్ ఏంటి, ఇన్వాయిస్ వాల్యూలో ఏమి ఉంటుంది? ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ రెండు కలిసి ఉండేదాన్ని ఇన్వాయిస్ వాల్యూ అని పిలుస్తాం. సార్ మరి ట్యాక్సిబుల్ వాల్యూ అంటే ఏమిటి అంటే ప్రస్తుతానికి ఏమైనా గుర్తుపెట్టుకుంటారంటే ఏ వాల్యూ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ వాల్యూని ట్యాక్సిబుల్ వాల్యూ అంటాము అని గుర్తుపెట్టుకోండి. అసలు ట్యాక్సిబుల్ వాల్యూ ఎలా వస్తుంది అనేది మనం ఫర్దర్ క్లాస్లో చూస్తాం. ఓకే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జిఎస్టీ 18,000 ఎలా వచ్చింది? ఈ 1 lakh మీద 18% క్యాలిక్యులేట్ చేస్తే ఈ 18,000 వచ్చింది కదా. కాబట్టి ఈ 1 lakh ట్యాక్సిబుల్ వాల్యూ అంటాం. ఇన్వాయిస్ వాల్యూ ఈ అమౌంట్ ఎలా వచ్చిందంటే ఈ రెండు కలవడం వల్ల 1,18,000 వచ్చింది. మిమ్మల్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఫ్రెషర్స్గా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఏమంటారంటే ఇన్వాయిస్ వాల్యూ ఇస్తారు, జిఎస్టీ అమౌంట్ ఎంత కనుక్కోమంటారు, లేకపోతే ట్యాక్సిబుల్ వాల్యూ ఎంతో కనుక్కోమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇన్వాయిస్ వాల్యూ 1,18,000 ఇచ్చారు, దీని మీద 18% జిఎస్టీ రేట్ ఇచ్చి మీరు జిఎస్టీ అమౌంట్ ఎంత కనుక్కోండి అంటారు. ఇక్కడ మీకు 18,000 కనిపిస్తుంది కాబట్టి టక్కని చెప్పగలరేమో. కానీ మీకు కాన్సెప్ట్ తెలియకపోతే ఏం చేస్తారు? ఈ 1,18,000 మీద 18% వేసారు అనుకోండి, ఏమవుతుంది? ఈ 18,000 కంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఎంత అమౌంట్ వస్తుంది ఒకసారి చూద్దాం. చూడండి, 1,18,000 మీరు 18% వేసారు అనుకోండి, 21,240 వస్తుంది. 21,240 అంటే ఇది కరెక్ట్ జిఎస్టీ అమౌంటా? కాదు. ఓకే అండి.
అంటే ఇది కరెక్ట్ అమౌంట్ కాదు, ఇలా క్యాలిక్యులేట్ చేయకూడదు అని తెలియాలంటే మీకు ఏం తెలియాలి? ఇన్వాయిస్ వాల్యూలో ఆల్రెడీ జిఎస్టీ అమౌంట్ కలిసి ఉంటుంది కాబట్టి అప్పుడు క్యాలిక్యులేషన్ వేరే రకంగా ఉంటుంది అని తెలియాలి. అదే మీకు ట్యాక్సిబుల్ వాల్యూ ఇచ్చారు, దీని మీద జిఎస్టీ అమౌంట్ కనుక్కోండి అన్నారు అనుకోండి, వాళ్ళు 18% అంటే సింపుల్గా ఇంటూ 18% వేస్తాం, 18,000 వచ్చేస్తుంది. అదే 12% అనుకోండి, 12,000 వస్తుంది. అంటే ట్యాక్సిబుల్ వాల్యూ ఇస్తే క్యాలిక్యులేట్ చేయడం ఈజీనే, అది ఇన్వాయిస్ వాల్యూ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయడం అంటే కొంచెం క్యాలిక్యులేషన్ మారుతుంది. ఓకే అండి, అది మీరు ఫర్దర్ క్లాసెస్లో చూస్తారు, సింపుల్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఈ లెవెల్ తెలుసా లేదా అనేది మిమ్మల్ని టెస్ట్ చేస్తారు, కాబట్టి మీరు అలాంటి క్వశ్చన్స్కి రెడీగా ఉండాలి. ఓకే అండి, దట్స్ ఇట్. నెక్స్ట్ అండి, ఇక్కడ ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వాయిస్ వాల్యూలో ట్యాక్స్ ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్సిబుల్ వాల్యూ అంటే ఏంటి అంటే ఏ వాల్యూ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ వాల్యూని ట్యాక్సిబుల్ వాల్యూ అని పిలుస్తాము అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అంటే ఏమిటి అనేది జాగ్రత్తగా వినండి. ఓకే అండి, ఇప్పుడు మీరు, నేను, మనము అందరము డైలీ ఏదో ఒక ప్రోడక్ట్లు కొంటూ ఉంటాము, వాటి మీద జిఎస్టీ పే చేస్తాము అని తెలుసు. ఓకే అండి, కానీ దాని మీద సిజిఎస్టీ అని, ఎస్జిఎస్టీ అని, ఐజిఎస్టీ అని ఇలాంటి పదాలతో ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేయబడి మనకి బిల్లులు వస్తూ ఉంటాయి. ఓకే అండి, ఒక నార్మల్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, అంటే ఇప్పుడు నార్మల్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ గురించి అంత తెలిసినా తెలియకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు రెగ్యులర్గా చాలా మంది డిమార్ట్లకు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు, దాని మీద జిఎస్టీ ఎంత పడిందో చూస్తారు, కానీ సిజిఎస్టీ అంటే ఏమిటి, ఎస్జిఎస్టీ అంటే ఏమిటి అనేది 90% పీపుల్కి తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. కానీ యాజ్ అకౌంటెంట్గా మనకు తెలియాలి, ఎందుకంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అనేది మనకి ఏ విధంగా తెలియాలంటే మనము బిల్లులను రెడీ చేస్తాం, అంటే సేల్ ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిసెస్ని మనం రెడీ చేస్తాం. మనం ఎవరికి అమ్ముతున్నాము అనే దాన్ని బట్టి సిజిఎస్టీనా, ఎస్జిఎస్టీనా, ఐజిఎస్టీనా అనేది వాటిని మెన్షన్ చేస్తూ బిల్ రెడీ చేయాలి. కాబట్టి ఏ కేసులో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ వస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు జిఎస్టీ అనేది నార్మల్ టర్మ్. ఓకే అండి, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇది ఒక యాక్ట్ అన్నట్లు. ఓకే అండి, మనం బిల్ రెడీ చేసేటప్పుడు ఏంటి అంటే ఐజిఎస్టీ అని రెడీ చేస్తాము, లేదంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని రెడీ చేస్తాం. ఓకే అండి, ఐజిఎస్టీ అని బిల్ ఎప్పుడు రెడీ చేస్తామంటే ఇంటర్ స్టేట్ కేసులో, ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అమ్ముతున్నాం అనుకోండి, అప్పుడు ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ అనే ఈ యొక్క ట్యాక్స్ అంటే ఈ యొక్క పేరుతోటి బిల్ రెడీ చేస్తాం. ఓకే అండి, ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది ఇవి ఎప్పుడు రాస్తాము అంటే ఇంట్రా స్టేట్ కేసులో. ఇక్కడ దీనివల్ల అమౌంట్లు ఏమైనా మారుతాయంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ రేట్ సింపుల్గా ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టు ఒక 18% అనుకోండి. ఓకే అండి, మీరు సేల్ చేసేది ఏపీ నుంచి తమిళనాడుకి సేల్ చేస్తున్నారు అనుకోండి, ట్యాక్సిబుల్ వాల్యూ 1 lakh అనుకోండి, ఇందాక లాగానే 1 lakh వాల్యూ ఉందనుకోండి, మనం బిల్ రెడీ చేసేటప్పుడు ఏం చేయాలంటే ట్యాక్సిబుల్ వాల్యూ 1 lakh అని రాసి దాని కింద ఐజిఎస్టీ అనే పేరుతోటి ట్యాక్స్ మెన్షన్ చేయాలి. ఐజిఎస్టీ 1 lakh మీద 18% అంటే 18,000, అంటే 1,18,000 అని ఇలా బిల్ రెడీ చేయాలి. ఓకే అండి, అదే విత్ ఇన్ ది స్టేట్ కనుక జరిగితే ట్యాక్సిబుల్ వాల్యూ 1 lakh, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని రాసి ఈ 18% డివైడ్ చేయాలి 2 ఈక్వల్ పార్ట్స్గా, అంటే 9%, అంటే 9,000 ఇలాగే మనం బిల్ని రెడీ చేయాలి 1,18,000. దీనివల్ల కస్టమర్కి వచ్చే ఎఫెక్ట్ ఏమీ లేదు. అల్టిమేట్గా 18% అంటే ఐజిఎస్టీ కేసులో అయినా 18,000, ఈ కేసులో అయినా కూడా 18,000 గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే అండి, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే ఏం లేదండి, సిజిఎస్టీ అనే అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఎస్జిఎస్టీ అనే అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నది. అంటే జిఎస్టీలో ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ అవుతున్న అమౌంట్లో హాఫ్ పార్ట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నది, హాఫ్ పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది. ఓకే అండి, అది ఏ వేళ తీసుకున్నది అంటే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనే పాయింట్ ప్రకారం తీసుకున్నది. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఆ లెవెల్లో ఏ గవర్నమెంట్ పంచుకుంటే మనకి ఎందుకండి, మనం బిల్లును రెడీ చేయడం వరకు ప్రస్తుతానికి అర్థం చేసుకున్నాం. ఫర్దర్గా డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ గురించి విన్నప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే అండి, ప్రస్తుతానికి మీరు జిఎస్టీ అనేది నార్మల్గా అందరం వాడుతాము. ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనే పదాలు ఏంటి అంటే మనం బిల్స్ని రెడీ చేసేటప్పుడు వాడే డిఫరెంట్ టెర్మినాలజీ, అంటే జిఎస్టీలో ఉండే డిఫరెంట్ ట్యాక్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి మళ్ళీ వేరే ట్యాక్స్లు ఏం కాదు,
ఇవే జిఎస్టీ ట్యాక్స్. ఓకే అండి. బిల్ రెడీ చేసేటప్పుడు ఇలాగ మనం బిల్స్ మీద ఇలా మెన్షన్ చేస్తాము. మనం పర్చేజ్ చేసేటప్పుడు కూడా అవతల సెల్లర్ మనకు అలా పంపిస్తారు. సేల్ చేసేటప్పుడు మనం బిల్ ఇలా రెడీ చేస్తాం. ఓకే అండి. ఇలా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. సిజిఎస్టీ అంటేనేమో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ అంటేనేమో స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటేనేమో ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే అండి. ఇక్కడ జనరల్ రూల్ ఏంటి అంటే విత్ ఇన్ ది స్టేట్, అంటే సెల్లర్ ఏపీలోనే ఉన్నారు, బయ్యర్ ఏపీలోనే ఉన్నారు, అప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అనేది మనం మెన్షన్ చేయాలి. అదే స్టేట్ దాటింది అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మనం సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఓకే అండి. ఎందుకని ట్యాక్స్ ని కలెక్ట్ చేసేది ఎవరు? సెల్లర్ కదా. బయ్యర్ నుంచి సెల్లర్ కలెక్ట్ చేస్తారు. కాబట్టి సెల్లర్ ఏ స్టేట్ లో ఉన్నారు అనేది చూడాలి. అంటే ఈ చూడాల్సింది ఎవరు? మనం. అంటే మనం అకౌంటెంట్ గా మనం ఏ బిజినెస్ లో వర్క్ చేస్తున్నాము, ఆ బిజినెస్ ఏ స్టేట్ లో ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న బిజినెస్ ఏపీలో ఉంది, మనం సేల్ చేసేది వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళకి అన్నప్పుడు ఐజిఎస్టీ. అది మనం వేరే కంట్రీలో వాళ్ళకు కూడా సేల్ చేయొచ్చు కదా. మనం ఏపీలో ఉన్నాము, యుఎస్ లో ఉన్న కస్టమర్కి పంపిస్తున్నాం సమ్ గూడ్స్, అప్పుడు ఐజిఎస్టీ వస్తుంది. ఓకే అండి. దట్స్ ఇట్. నెక్స్ట్ అండి ఐటీసీ అంటేనేమో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండి. ఐటీసీ అంటే ఇది ఐటీసీ కంపెనీ కాదు. ఓకే అండి. ఇది ఈ టొబాకో కంపెనీ కాదు. కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఐటీసీ రిలేటెడ్ 2 క్లాసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క డే క్లాస్ ఉంది మీకు ఫర్దర్గా. డే 1 కాబట్టి ఇట్లా చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్సీఎం అంటేనేమో రివర్స్ ఛార్జ్ మెకానిజం అని. దీంతో పాటు ఇప్పుడు మీకు ఎఫ్సిఎం గురించి కూడా వినండి. ఎఫ్సిఎం అంటేనేమో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. జాగ్రత్తగా వినండి. మనం చూడండి, ఎఫ్సిఎం అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. మనం అకౌంటింగ్ చేసేటప్పుడు 99% ఎఫ్సిఎం బేస్ మీద అకౌంటింగ్ చేస్తాం. ఆర్సీఎం అంటేనేమో రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇది చాలా రేర్ గా 1% లేదంటే 1% కంటే తక్కువగానే ఈ వేలో మనం అకౌంటింగ్ చేస్తాం. ఓకే అండి. ప్రస్తుతానికి ఎఫ్సిఎం గురించి మనం స్టార్టింగ్ క్లాసెస్ లో ఎఫ్సిఎం బేస్ మీద క్లాసెస్ చూస్తాము, ఫర్దర్ గా ఆర్సీఎం గురించి చూస్తాం. కాబట్టి ప్రస్తుతానికి ఆర్సీఎం అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం అని గుర్తుపెట్టుకోండి. ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎఫ్సిఎం అంటే ఏంటి అనేది బ్రీఫ్ గా చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, బిజినెస్ ఉంది, బిజినెస్ కస్టమర్ ఉన్నారు. ఓకే అండి. ఇక్కడ బిజినెస్ అంటే ఎవరు? సెల్లర్. వీళ్ళు సేల్ చేస్తారు. వీళ్ళెవరు? బయ్యర్. ఓకే అండి. బయ్యర్. ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ప్రొడక్ట్ అనుకోండి, దీని మీద 18% అంటే 1800. ఓకే అండి. ఈ 11,800 ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీని మీద ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్ మాత్రమే బిల్ రెడీ చేస్తారు. ఓకే అండి. ఇక్కడ బిల్ అంటే ఫర్దర్ గా ట్యాక్స్ ఇన్వాయిస్ అని, బిల్ ఆఫ్ సప్లై అని డిఫరెంట్ టెర్మినాలజీ వస్తుంది. ప్రస్తుతానికి బిల్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళే ఈ 11,800కి సంబంధించి బిల్ రెడీ చేస్తారు. ఈ బిల్లు ప్లస్ గూడ్స్ రెండు కూడా బయ్యర్కి ఇస్తారు. ఓకే అండి. ఈ బయ్యర్ నుంచి ఈ 11,800 వీళ్ళు తీసుకుంటారు. 11,800లో 10,000 వీళ్ళు ఉంచేసుకొని ఈ 1800 అనేది గవర్నమెంట్కి పే చేస్తారు. ఏది 1800 అనేది అంటే ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది పే చేస్తారు. ఇక్కడ సింపుల్, ఇక్కడ గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఎవరి ద్వారా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. అంటే ఎవరు ఇస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇస్తున్నారు అంటే సెల్లర్ త్రూ వస్తుంది. అంటే యాక్చువల్గా పే చేసేది బయ్యరే, కానీ బయ్యర్ నుంచి సెల్లర్ కలెక్ట్ చేసి చూడండి, బయ్యర్ నుంచి సెల్లర్ కలెక్ట్ చేసి సెల్లర్ మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తున్నారు. ఓకే అండి. దీన్ని ఎఫ్సిఎం బేస్ అంటాం, అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? సెల్లర్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాడు బయ్యర్ నుంచి కలెక్ట్ చేసి. 99% కేసెస్లో ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీరు డిమార్ట్కో సంథింగ్ ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళారు. సరే సార్ మీరు ప్రెసర్ డిమార్ట్ ఎందుకు చెప్తారంటే ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు కదా, కాబట్టి పాయింట్ అర్థమవుతుందని చెప్తున్నాను. మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? డిమార్ట్ దగ్గర మీరు ఒక 5,000 కొన్నారు, దాని మీద ఒక 800 ట్యాక్స్ అయింది అనుకోండి. మీరు 5,000 డిమార్ట్కి ఇచ్చి 800 మీరు గవర్నమెంట్కి పే చేస్తున్నారా? కాదు కదా. 5,800 మీరు డిమార్ట్కి ఇచ్చేస్తున్నారు, 800 డిమార్ట్ గవర్నమెంట్కి పే చేస్తుంది కదా. ఇక్కడనే కాదు, ప్రతి కేసులో మీరు పొద్దున్న లేచిన తర్వాత ఏదో ఒక సబ్బు కొన్నా, బ్రష్ కొన్నా, టూత్ పేస్ట్ కొన్నా, ఈవెన్ పెన్నులు పిన్నిస్లు కొన్నా కూడా వాటి మీద ట్యాక్స్ రేట్ కనుక ఉంది అంటే ట్యాక్స్తో కలిపి టోటల్ అమౌంట్ మనం ఆ సెల్లర్కి ఇచ్చేస్తున్నాము. సెల్లర్ తీసుకువెళ్ళి గవర్నమెంట్కి పే చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటివరకు చూసిన ప్రతిదీ కూడా ఎఫ్సిఎం బేస్. ఏదంటే
ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం బేస్డ్. ఓకే అండి, దట్స్ ఇట్. ఓకే అండి, ఎఫ్సిఎం అంటే ఇది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, సెల్లర్ గవర్నమెంట్కి సెల్లర్ ద్వారా గవర్నమెంట్కి అమౌంట్ వెళ్తుంది అనేది. ఓకే అండి, నెక్స్ట్ జిఎస్టిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్. ఓకే అండి, ఇక్కడ జిఎస్టీ అని కనిపిస్తుంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. చివరిలో వచ్చే వర్డ్స్ని బట్టి అంటే ఎండింగ్లో మీరు అంటే కొత్త ఫుల్ ఫామ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఐఎన్ అంటేనేమో ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇక్కడ ఆర్ అంటేనేమో రిటర్న్, అట్లా. ఓకే అండి, ఇవి కొన్ని బేసిక్ టెర్మినాలజీ. క్లాసెస్లో ముందుకు వెళ్ళకుండా ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, ఓకే అండి. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను చూడండి, ఇంట్రా స్టేట్ కేసులో అంటే విత్ ఇన్ ది స్టేట్ కేసులో మనం బిల్ రెడీ చేసేటప్పుడు ఇలా రెడీ చేస్తాం. ట్యాక్సిబుల్ వాల్యూ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అని ఇలాగా ట్యాక్స్ని స్ప్లిట్ చేస్తూ బిల్ రెడీ చేసి బిల్ ఇస్తాం. ఓకే అండి, మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేటప్పుడు కూడా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అన్నట్లు ఇదే వేలో గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం. ఓకే అండి, అదే ఇంటర్ స్టేట్ కేసులో అయితే బిల్ రెడీ చేసేటప్పుడు కూడా ట్యాక్సిబుల్ వాల్యూ, ఐజిఎస్టీ అని బిల్ రెడీ చేస్తాము. ట్యాక్స్ పే చేసేటప్పుడు కూడా ఐజిఎస్టీ అంటూ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం. ఓకే అండి.